శివపార్వతి గారు, సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి ప్రస్తుతానికి అయితే కోర్టుకు వెళ్తున్నారు. నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా, అదే ప్రతిపక్ష హోదా కావాలని ఒకటి, నాకు Z+ కేటగిరీ ఒకసారి పునరుద్ధరించాలని ఇట్లా వెళ్తున్నారు. ఈ దాడుల మీద కూడా సుప్రీంకోర్టుకు వెళ్తామన్నట్టుగా అన్నట్టున్నారు నిన్న. సో దాడుల పైన కూడా కోర్టుకు వెళ్తామని అంటున్నారు. సో దీనిపై జనసేనగా పార్టీగా మీరు ఏం చెప్తారు? ఆయన సుప్రీంకోర్టుకు కాకపోతే అంతర్జాతీయ కోర్టుకు కూడా వెళ్ళమనండి, ఇబ్బంది ఏం లేదు. ఇంటర్నేషనల్ కోర్టుకు కూడా వెళ్ళమండి ఏం లేదు. ఇందాక ప్రసాద్ గారు సోదరుడు చెప్పినట్టు ప్రతిపక్ష హోదా కోసం వెళ్ళి ప్రజలను అడగాలి. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు, ప్రజలు ఇచ్చిన తీర్పుని యాక్సెప్ట్ చేయాలి. ఆయన గత అసెంబ్లీలో అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారిని, మీ దగ్గర ఉన్న వాళ్ళని నేను ఒక 5గురు తీసుకున్నానంటే ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు అని. 23లో వెళ్ళిపోతే ఎన్ని ఉండాలి? 18 ఉండాలి. అది ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18 సీట్లైనా ఉండాలి. అది 10% ఓట్ షేర్ ఉండి 10% సీట్లు ఉంటే నీకు ప్రతిపక్ష హోదా వచ్చింది. దానికి ఒకళ్ళు ఇచ్చేది ఏముంది? ప్రజలు ఇస్తే నీ హోదా నీదే, ఒకళ్ళు ఎవరు ఇచ్చేది ఏం లేదు. నీకు లేని దాన్ని ఇప్పుడు కూటమి నేతలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? సరే, ప్రతిపక్ష హోదా దాకా వెళ్ళావు, యాజ్ పులివెందుల ఎమ్మెల్యే, నీ కర్తవ్యం ఏంటి? అసెంబ్లీకి రావాలి కదా. అసెంబ్లీకి ఎందుకు డుమ్మా కొట్టడం? అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా నీ కర్తవ్యం. నిన్ను నమ్ముకొని నీ పార్టీ సింబల్ మీద గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు తీసుకొని నువ్వు అసెంబ్లీలోకి రావాలిగా. అదేదో ఆ శాంతి భద్రతలు బాగాలేదనో, అది బాగాలేదనో, నెంబర్ ఎక్కువ ఇస్తేనే వస్తారేమో. అదే ఎవరు ఇస్తారు? ప్రజలు ఇవ్వాలి. ఆయనకి తీర్పు అది ఇచ్చారు, ఇచ్చిన దాంతో సంతృప్తి పడి పని చేస్తే నెక్స్ట్ టైం ఏమన్నా కొంచెం పెంచుతారేమో. నువ్వు అసెంబ్లీకే డొమ్మా కొట్టేస్తున్నారు కదా. ప్రజల పక్షాన పోరాడుతానని ప్రెస్ మీట్లో చెప్పడమే గాని అసెంబ్లీకి ఎక్కడ వస్తున్నారు? తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెడితే సరిపోదు కదా. పక్కనే ఉన్న అసెంబ్లీకి వెళ్లకుండా కూర్చొని ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెడితే ఎవరు వింటారు? ఇక్కడ అప్పులు చేశారు అని చెప్పి అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నప్పుడు నువ్వు ఉండాలి కదా. మాజీ ముఖ్యమంత్రివి, నేను 9,70,000 కోట్లు అప్పు ఉంది మన రాష్ట్రంలో, ఇప్పుడు మన ఖజానాకి అప్పు ఉందని చెప్తున్నప్పుడు, శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నప్పుడు, సాక్ష్యాల ఆధారాలు పెడుతున్నప్పుడు నువ్వు చేసినా చేయలేదనే చెప్తావు. ఏదో ఒకటి అక్కడ ఎస్ఆర్ నువ్వు చెప్పాలి కదా. దానికి రియాక్షన్ ఉండాలి కదా నీ దగ్గర నుంచి. ఏది వెళ్ళి దాక్కొని ఇంట్లో కూర్చొని డుమ్మా కొట్టేసి అంటే జనాలు ఊస్తారని చెప్పి, ఇప్పుడు ఈయన అసెంబ్లీకి రావట్లేదని చెప్పి జనాలు అడుగుతారు కదా. అందరిలోకి వెళ్ళిపోయింది అది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోగానే ప్రజల్లో లేడు, ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి కాదు. అధికారం ఉంటే అధికారాన్ని అనుభవించడానికి తప్పితే, అతను అవినీతి చేసుకొని అతను కోటాను కూడబెట్టుకోవడానికి తప్పితే ప్రజల పక్షాన రాష్ట్రం గురించి ఏనాడు ఈయనకి బాధ్యత లేదు అనేది క్లియర్ గా ప్రజలకు అర్థమైంది కాబట్టి పక్కన పెట్టారు. సరే, పక్కన పెట్టారు. ఇప్పుడు కన్నా కొంచెం వాళ్ళలో నమ్మకం తెచ్చుకుందాం, ఏదో నేను వాళ్ళ కోసం నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పడానికైనా అదేదో అసెంబ్లీకి వెళ్ళాలి కదా. డైలీ వెళ్ళాలి కదా అసెంబ్లీకి. గెలుపు ఓటమి ఏముంది? ఈ రోజు గెలిచిన వాళ్ళు రేపు ఓడిపోతారు, రేపు ఓడిపోయిన వాళ్ళు ఎల్లుండి గెలుస్తారు. ఇప్పుడు అది కాదు కదా. నాయకుడిగా నువ్వేం చేయాలి? నువ్వు పార్టీ పెట్టుకొని నా పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి నీ పార్టీ నుంచి ఒక 11 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు, నువ్వు ఒకసారి ఆల్రెడీ అధికారం చూస్తున్న నేతవి, ఆల్రెడీ నువ్వు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచావు. నీది కనీస బాధ్యత అనేది ఒక ప్రతిపక్షంగా అక్కడ అసెంబ్లీలో నీ రిప్రజెంటేషన్ ఉండాలి. కనీసం ఇదే చేయలేని అతను ఇంక నువ్వేదో ఉద్ధరిస్తానంటే ప్రజలు నమ్ముతారా? అంటే కార్లో వెళ్ళి కూర్చొని అసెంబ్లీలో కూర్చోలేని నువ్వు రేపు నేను పరిపాలన చేస్తాను, రాష్ట్రాన్ని బాగు చేస్తాను, అది కడతాను, ఇది కడతా అంటే ఎవరు నమ్ముతారు? కనీసం నువ్వు వెళ్ళి అసెంబ్లీకే వెళ్ళడం చేత కావట్లేదు నీకు ఈ రోజు. అంటే ఎదుర్కోలేకపోతున్నావు. నువ్వు ఒక ఓటమితోటి నీకు భయం వచ్చేసింది. ఓటమికే భయం. ఇందా ప్రసాద్ గారు చెప్పినట్టు లీడర్ కాదు రీడర్ అని. సరే, ఆ రీడర్ అయినా వెళ్ళి అసెంబ్లీలో ఏదో ఒక స్క్రిప్ట్ తెచ్చి కనీసం ఏదో కామెడీ షోకి మీమ్స్ కన్నా పనికొచ్చింది కదా ఆయన చదివితే. అది కూడా చేయట్లా. ఏదో మాకు స్టఫ్ ఇచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టి మీమ్స్ కి స్టఫ్ ఇచ్చాడు, ట్రోలర్స్ కి. అంతకు మించి ఇప్పుడు ఏంటంటే కొత్తగా 7 చూసినప్పుడల్లా చిక్కటి చిరునవ్వు నవ్వుతాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పథకాలు మాట్లాడతాడు, అమ్మఒడి అన్ని మాట్లాడతాడు. మనోడు చక్కగా ట్రోల్స్ పనికి వచ్చే కామెడీ యాక్టర్ అయిపోయాడు తప్పితే
ఒక లీడర్ లాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కడ ఉన్నాయి ఆయన దగ్గర? రైట్. ఒక పార్టీ పెట్టి ఇప్పుడు సరే, ఆ ప్రజల తీర్పు నువ్వు అవినీతి చేసావని, అంతే, నువ్వేం చేసావు, ఎంత విధ్వంసం చేసావు, నీ మైండ్ ఆఫ్ సెట్ ఎలా ఉంది అనేది నీకు తెలుసు, ప్రజలకే అర్థమైంది నీ నాడి అని. కనీసం ఆ తీర్పునన్నా గౌరవించాలి. ప్రజలు చీకొట్టిన దాన్నైనా నన్ను చీకొట్టారా సరేలే అని అన్న ఆ చీకొట్టిన దాన్నైనా తీసుకోవాలి. ఇప్పుడు కూడా అదే భ్రమలో, నేను మళ్ళీ అధికారంలోనే ఉన్నాననే భ్రమలో ఉండేసి ఆయన ధమ్కి ఇస్తున్నాడు ఎన్డీఏ కూటమి నేతలు. కూటమికి ధమ్కి ఇచ్చే పరిస్థితి. అంటే నా కార్యకర్తలు ఉంటే, నా కార్యకర్తలకు ఆవేశం వచ్చిందని వెనక తిరిగి చూస్తే ఒక కార్యకర్త ఉండడు. ఎందుకంటే పార్టీ క్లోజ్ అయిపోయింది. ఆ కార్యకర్తలకి చెప్పిన ఆగరంటే ఆయన వెనక ఎవరున్నారు చెప్తే ఆగడానికి? ఎవరు లేరు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన అయ్యేటప్పటికి అంతా అయిపోతుంది. ఇంకా ఆయన ఏదో ఎలిజిరేషన్ అన్నట్టు ఆయన ఏదో భ్రమలో భ్రాంతిలో బ్రతుకుతా ఉన్నారు. ఓటమి తాలూకు డిప్రెషన్ మరి ఇంకేదో, ఆయనకు అసలే ఆయనకున్న ప్రాబ్లం మానసిక పరిస్థితి, దాని తోటి ఈ ఓటమి తోటి ఉన్న చిప్పు కొంచెం దొబ్బింది మొత్తం కంప్లీట్ గా. సో ఏదో పిచ్చి పిచ్చిగా వెళ్ళి ఢిల్లీలో ఏదో బ్యాడ్జీలు పెట్టుకొని ఆడావుడు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి వార్తల్లో నిలవాలని తప్పితే దేనికి ఆయన వల్ల జీరో, అసలు ఉపయోగమే లేదు అసలు. కనీసం ఏపీకి ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది, మంచిగా కంపెనీలు వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు అదే అంటున్నారు, ఆ బ్రాండ్ క్రియేట్ అవుతున్న దాన్ని ఏదో విధంగా చెడగొట్టాలి, శాంతి భద్రతలు క్షీణించాయంటూ. ప్రజల మీద కక్ష, రాష్ట్రం మీద కక్ష. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే ఆయన ఉండగా ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఇష్టం లేదు. అది మాత్రం కనిపిస్తుంది చాలా క్లియర్ గా. ఆయన శాస్త్రాల వల్ల, ఆయన పద్ధతుల వల్ల చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఆంధ్ర బ్రాండ్ పెరగడం, ఇంప్రూవ్ అవడం, కంపెనీలు రావడం, అందరు కళకళలాడడం, అందరు ధనవంతులు అవడం. ఎవరి దగ్గర డబ్బు ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకరి దగ్గరే డబ్బు ఉండాలి. ఇప్పుడు అన్ని పరిశ్రమలు వచ్చి అందరూ సంపాదించుకొని ఉద్యోగాలు వచ్చి అందరూ స్థితిమంతులు అయితే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏముంది? ఆయన ఒక్కడే ధనికుడిగా కనపడాలి, మిగతా వాళ్ళందరూ అడుక్కోవాలి. అది కదా ఆయన ఇంటెన్షన్. సో ఆయన ఇంటెన్షన్ అనేది మరి నెరవేరట్లా. ఇక్కడ అంతా ఏపీ బ్రాండ్ ఇంప్రూవ్ అవుతుంది, కంపెనీలు వస్తున్నాయి, రేపు ఉద్యోగాలు వస్తాయి. కొంచెం ఈ క్యాపిటల్ కూడా రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, వడివడిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలవరం కూడా యుద్ధ